తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన నగదు చోరీ కేసుపై ఇవాళ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. పరకామణిలో జరిగిన అవకతవకలు, నగదు మాయం వ్యవహారంపై లోతైన విచారణ జరపాలని ఏపీ హైకోర్టు ఇప్పటికే సిఐడి, ఏసీబీ అధికారులను ఆదేశించింది. లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏదైనా కాగ్నిజబుల్ నేరం జరిగినట్లు ప్రాథమిక ఆధారాలు ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో పరకామణి కేసులో నేడు హైకోర్టు సాక్ష్యాధారాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకొనింది. ఇదిలా ఉండగా తిరుమల పరకామణిలో భవిష్యత్తులో ఇలాంటి దొంగతనాలు జరగకుండా ఉండేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై టీటీడీ అధికారులు ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ అంశంపై మరింత పర్యవేక్షణ అవసరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవికుమార్, అతడి కుటుంబ సభ్యుల ఆస్తులపై ఏసీబీ సమర్పించిన నివేదికను కూడా కోర్టు పరిశీలించినట్లు సమాచారం.